నమస్తే, వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన, మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్శెట్టి, సోషల్ యాక్టివిస్ట్, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ రాజీస్ మహిళా సేన, మహిళా సాధికారత వేదిక, ఎన్జిఓ. మరి ఈరోజు నేను ఒక మహిళా సాధికారత కోరుకునే మహిళగా ఒక చిన్న అంశం మనతో మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటికి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మరి సీనియర్ పొలిటీషియన్, వైసీపీ నాయకులు, మరి కాపు ఉద్యమ నాయకులు ఒకప్పుడు, ఆయన అంబటి గారిని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ సందర్భంగా ఆయన మాట్లాడింది, మరి నేను పులిని చూడడానికి రాలేదు, పులి బిడ్డను చూడడానికి వచ్చాను అని చెప్పేసి అంబటి రాంబాబు గారి కుమార్తె మౌనికని ప్రశంసిస్తూ, మరి పులి బిడ్డ ఆమె, మరి ఈమెని ఆశీర్వదించండి అని చెప్పేసి, మరి కాపు నాయకురాలుగా అయితేనేమి, వైసీపీ నాయకురాలుగా అయితేనేమి, ఒక లేకపోతే రాజకీయాల్లోకి వచ్చే నాయకురాలుగాను ఆమెను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, మరి బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ అంతటి ఆమె కావాలని చెప్పేసి కూడా ఆయన కూడా స్వయంగా ఆశీర్వదించడం జరిగింది. మరి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మిమ్మల్ని ఈ సందర్భంగా మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. తప్పకుండా మౌనిక ఎవరైనప్పటికీ కూడా మహిళా రంగం నుంచి రాజకీయాల్లోకే కాదు అనేక రంగాల్లోకి వచ్చి మహిళా సాధికారతను సాధించాలని చెప్పేసి మేము తప్పకుండా అందరినీ కూడా అలాగే అభినందిస్తాం. ఆమె కూడా మా అభినందనలు. మరి మీరు మీ తోటి నాయకుడి కుమార్తె రాజకీయ రంగంలోకి రావడం, లేదా ధైర్యంగా నిలబడి ఒక విషయాన్ని ప్రశ్నించడం చేసినప్పుడు ప్రశంసించారు. మరి అటువంటి ప్రశంసలే మీ కన్న బిడ్డ, మీ కడుపును పుట్టిన బిడ్డ ముద్రగడ క్రాంతి మరి అదేవిధంగా ప్రశ్నించింది, జనసేన వైపు నిలబడింది. రాష్ట్రంలో ఆ రోజు వైసీపీ పాలనలో అల్లకల్లోలం, అశాంతి, అన్యాయం, అరాచకం ప్రబలిపోయింది. రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేశారు, అప్పుల పాలు చేశారు. పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న ముద్రగడ క్రాంతి మరి న్యాయం వైపు నిలిచింది, నీతి వైపు నిలిచింది, నిజాయితీ వైపు నిలిచింది. మరి ఆమెని మీరు ఇదే విధంగా ఆశీర్వదించి, అమ్మా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నా బిడ్డగా ఆశీర్వదిస్తూ ఉన్నాను, నువ్వు రాజకీయాల్లో కూడా విజయం పద వైపు దూసుకుని వెళ్ళిపో, నీ ఆలోచనలు, నీ సిద్ధాంతాలు, నీకు కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఒక ఆకాంక్ష ఉన్నట్లున్నాయి, తండ్రిగా ఆశీర్వదిస్తున్నాను, నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, నీ భావజాలం వేరు, నా భావజాలం వేరు అని అందంగాను గౌరవంగాను మీ ఇంటి ఆడబిడ్డను కూడా మీరు అదే విధంగా ఆశీర్వదించి పంపించినట్లయితే ఎంత బాగుండేది. అసలు ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటికి దూరం అవ్వాలని కోరుకుంటుందా? ఎటువంటి ఆడబిడ్డ కూడా పుట్టింటికి దూరం అవ్వాలని కోరుకోదు. పుట్టింటి పసుపు కుంకాలు, పుట్టింటి నీడ ఎంతో సంపదగా పరిగణిస్తారు ఆడపిల్లలు. అటువంటిది మీరు ఆమెని నా బిడ్డే కాదు, మాకు సంబంధం లేదు, ఆమె మరి పెళ్లి చేసేసాం, వేరే వింటి వాళ్ళ ప్రాపర్టీ, మా ప్రాపర్టీ కాదు అన్నారు. మీరు మహిళల్ని మరి ఇంకొక నాయకుడి కుమార్తెను మాత్రం మమతా బెనర్జీ గారు అంత నాయకురాలుగా ఎదగాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ కన్నబిడ్డ మీ సిద్ధాంతాలను వ్యతిరేకించినంత మాత్రాన ఆమెని ప్రాపర్టీగా పరిగణించారు, ఒక మహిళని ప్రాపర్టీగా పరిగణించారు. మేము అప్పుడు కూడా ఖండించాం. ఒక స్త్రీని ఒక ప్రాపర్టీగా మీరు పరిగణించారు, మహిళలను కించపరిచారు. మరి ఆ కన్న బిడ్డను కూడా మీరు ఆశీర్వదించలేకపోయారు. ఈ సందర్భంగా మీరు ఆమెని అభినందించకపోయినా, ఆశీర్వదించకపోయినా, మరి జనసేన ఏ మీటింగ్ జరిగినా ముద్రగడ క్రాంతి గారు వస్తారు. మేము అందరం ఎంతో ఆప్యాయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీయించుకుంటూ చాలా హ్యాపీగా ఆమెను విష్ చేసి పలకరించి వస్తాం. కారణం, ఆమె పెద్ద సీనియర్ నాయకురాలు ఏమీ కాదు జనసేన పార్టీలో, మాకంటే వయసు రీత్యా కూడా చిన్నది. కానీ ఒక సోదరిగా ఆమె మరి అశేష ఆంధ్ర ప్రజల వైపు నిలబడిన, నీతి నిజాయితీ ధర్మం వైపు నిలబడిన, మరి నిఖార్సైన నేత వెంట నిలబడడం కోసం మరి పుట్టినిల్లుని కూడా దూరం పెట్టి, తల్లిదండ్రులనే మమకారాన్ని కూడా పక్కన పెట్టి, న్యాయం వైపు ధర్మం వైపు నిలబడతానని చెప్పేసి వచ్చిన ముద్రగడ క్రాంతి అంటే మా అందరికీ కూడా గుండెల్లో పెట్టుకున్నాం. ఎంత అభిమానం. ఆమె ఎక్కడ కనిపించినా కూడా మేము వెంటనే వెళ్ళి విష్ చేసి నేను స్నాప్స్ తీసుకుంటూ ఉంటాం. మా జనసేన కుటుంబం అంతా కూడా ఆమెను ఆశీర్వదిస్తూ విష్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆమెను కూడా మమతా బెనర్జీ అంతటే కాదు, మరి ఇండియాకి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మహిళామణులు ఎంతమందో ఉన్నారు. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, వీళ్ళందరూ ఎన్నో రంగాల్లో కృషి చేశారు. అలాగే ఎన్నో రంగాల్లో ఆమె కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కూడా మా జనసేన కుటుంబీకురాలు సోదరి ముద్రగడ క్రాంతిని అదేవిధంగా ఆశీర్వదిస్తాం. మీ ఆశీర్వచనాలు కూడా ఎప్పటికైనా మీ బిడ్డకు ఉండాలి. మరి రాజకీయాలు వేరు, సిద్ధాంతాలు వేరు, భావజాలాలు వేరు, మరి కుటుంబ బంధాలు బంధుత్వాలు వేరు. విభేదించినంత మాత్రాన కన్నబిడ్డని మీరు తోలనాడడం, మరి ఎదుటి బిడ్డలను అయితే మరి ఆశీర్వదించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి క్రాంతి
ముద్రగడ క్రాంతి అంటున్నాను ఏంటని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. మరి పద్మనాభ రెడ్డి గారు ఆమెని ముద్రగడ క్రాంతిగాను మేము ఆహ్వానిస్తాం, బార్లపూడి క్రాంతిగాను ఆహ్వానిస్తాం. ముద్రగడ క్రాంతిగాను ఆశీర్వదిస్తాం, బార్లపూడి క్రాంతిగాను ఆశీర్వదిస్తాం. మరి మీరు పులి బిడ్డని అభినందించి ఉండొచ్చు, పులి బిడ్డని ఆశీర్వదించి ఉండొచ్చు మౌనికని. మేము కూడా మరి ధర్మదేవత ముద్దు బిడ్డగా క్రాంతిని ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం. పవనన్న సోదరిగా క్రాంతిని ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం. మా సోదరిగా ఆమెను ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం. క్రాంతి ధర్మదేవత ముద్దు బిడ్డ.